హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చారూస్ వరల్డ్. నేను మీ చారుణ్య. శివరాత్రి వీడియో పెట్టడం అయితే కాస్త లేట్ అయింది, సో అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో. శివరాత్రికి మేమైతే లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాము. పైకి వెళ్లే ముందు అయితే పుట్ట దగ్గర అయితే ప్రదక్షిణ చెయ్యాలి, ఆ తర్వాతే పైకి ఎక్కాలన్నమాట. నేను గుడిలో పైన వీడియో తీయడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే నేను కూడా ఉపవాసం చేసేసరికి నాకైతే కళ్ళు తిరిగి నేనైతే వీడియో తీసుకోలేకపోయాను అన్నమాట. తర్వాత అయితే మేము ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కోనేరు కూడా ఉంది పక్కనే, చాలా పెద్దది. అలా నడుచుకుంటూ వెళ్తూ సన్సెట్ చూస్తుంటే అసలు ఫీల్ అయితే అదిరిపోయింది అన్నమాట. అక్కడ మా మమ్మీ వాళ్ళు కూర్చొని ముచ్చట్లాడుతుంటే నేనైతే కోనేరులో రాళ్ళేస్తా కూర్చున్నా. మా డాడీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చక్కగా వాకింగ్ చేస్తా ఉన్నారన్నమాట. చాలా మంది గెట్ టుగెదర్ పార్టీ పార్ట్ 2 అని అడుగుతున్నారు. ఆ పార్ట్ 2 రీల్ అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ వాళ్ళు అయితే వీడియో మీద కాపీరైట్ మార్క్ అయితే వేశారు, అందుకనే వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. పార్క్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. ఇక్కడ కొంచెం సేపు ఉండేసి తర్వాత అయితే మేము వినాయకుడి గుడికి అయితే వెళ్తాం. నేను చెప్పిన వినాయకుడి గుడి అయితే ఇదేనన్నమాట. గుడికి అయితే తాళాలు వేసి ఉన్నాయి, కొంచెం సేపట్లో అయితే తెరుస్తారు. అప్పటి వరకు అయితే మేము కూర్చొని ఉన్నాము. ఇప్పటి వరకు గుడికి వెళ్ళింది అయితే మేము ఒక్కలమే కాదు, మేము అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అన్నమాట. నేను వీడియో తీసుకుంటా ఉంటే మా మమ్మీ అండ్ మా ఆంటీ తెగ ముచ్చట్లు పెట్టేశారు. చక్కగా వాళ్ళకైతే టైం పాస్ అయిపోతుంది, నేనైతే ఫోన్ చూసుకుంటా వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వినాయకుడి గుడి తెరిచారు. వినాయకుడి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కనే శివుడిది కూడా ఉందన్నమాట. గుడి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిద్దంట ఇవాళ శివరాత్రి కాబట్టి. మేమైతే ఆ కళ్యాణం చూడలేదన్నమాట, మేమే వచ్చేసాము. నేనైతే ఉపవాసం ఎక్కువసేపు ఉండలేకపోయాను, నాకు కళ్ళు తిరిగినాయి, అందుకనే పులిహార అయితే తినేసాను. నేను చెప్పిన శివుడి గుడి ఇదేనన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా లైటింగ్ అయితే అదిరిపోయింది. శివపార్వతుల కళ్యాణానికి అయితే అన్ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడే ఇంకో 2 minutes లో స్టార్ట్ అవబోతుందని అయితే అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ మేమైతే లేము. శివరాత్రికి అయితే మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉన్నాను. మీరు ఎంతసేపు ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జాగరం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ రోజుకైతే ఈ ముఖ్యాంశాలు. అప్పటి వరకు మనం అయితే నెక్స్ట్ డే లో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. బై గైస్.